చూడండి రాగి రొట్టెని ఎలా చేస్తున్నాను అనేది. అంటే అందరూ అమ్మమ్మలు నానమ్మలే కాదు, మన మదర్స్ కూడా చేస్తుంటారు. మా అమ్మ అయితే రాగి పిండి సజ్జ పిండితోనే చాలా వెరైటీస్ చేసేది. బట్ నేను ఎప్పుడూ చేయలేదు. అంటే మనల్ని అంత పర్ఫెక్ట్గా చేయమని రానివారు కదా. బట్ ఇప్పుడు తినాలనిపిస్తుంది. మరి బయట కొంటేనేమో ఇక్కడ జొన్న రొట్టె అవైతే 50 రూపీస్ అండి. నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను అంత మనీని. ఇలా రాగి పిండి కలిపేసుకున్నాను. ఇదైతే చేసేస్తున్నాను. ఇంకా నా రోటీ అయితే రెడీ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు మరి? ఇది ఇలా తీసేస్తే నా రాగి రోటీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా చేశానో ఫస్ట్ టైమే. మీరు కూడా ఈసారి నుంచి రోటీ చేయడానికి ట్రై చేస్తారనుకుంటున్నాను. నాలాగా కాకుండా ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.